నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేసే అంశాలు రీసెంట్ గా సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఒకళ్ళు అపాయింట్ అయ్యారు. అపాయింట్ అయింది ఎవరు, ఇంతకీ ఏ డిపార్ట్మెంట్ కి హెడ్ గా అపాయింట్ అయ్యారు, ఆ డిపార్ట్మెంట్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అలానే ఒక ప్రముఖ బ్యాంకు, గట్టిగా మాట్లాడితే ఒక ప్రైవేట్ బ్యాంకు IRMA అని ఒక సంస్థతో కలిసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని, ఫైనాన్షియల్ లిటరసీని ఇండియాలో ప్రమోట్ చేయాలని ట్రై చేస్తుంది. అందుకే ఆ IRMAతో పార్ట్నర్షిప్ని ఎస్టాబ్లిష్ చేసిన ఆ ప్రైవేట్ బ్యాంక్ ఏంటిది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015వ సంవత్సరంలో స్థాపించబడిన ఒక కూటమి, అంతర్జాతీయ సౌర కూటమి లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీన్ని స్టార్ట్ చేసింది ఇండియా, అలానే ఫ్రాన్స్. వీటిలో 116 దేశాలు ఆల్రెడీ సిగ్నేటరీస్గా ఉన్నాయి, అంటే సంతకాలు చేశాయి. కానీ రాటిఫై చేసిన దేశాలు 116 కాదు, ఇంకా తక్కువే. అయితే రీసెంట్గా 95th కంట్రీ ఆ లిస్ట్లో చేరింది. రాటిఫై అంటే వాళ్ళ దేశం కూడా దానికి అంగీకరిస్తుంది, వాళ్ళ దేశం ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తుంది అనమాట. మరి ఆ 95వ దేశం ఏది? ఇలా వీటన్నిటికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ బికమ్స్ ద 95th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA? అంతర్జాతీయ సౌర కూటమి, దాన్ని ఇన్ షార్ట్ ISA అని అంటున్నారు. ఇది 30 నవంబర్ 2015న స్థాపించబడింది. ఎవరి ద్వారా స్థాపించబడింది? ఇండియా, అలానే ఫ్రాన్స్, ఈ రెండు దేశాల ఆధ్వర్యంలో స్థాపించబడింది. అప్పటి ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఫ్రాన్స్ దేశం అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హొలాండే గారు, వీళ్ళిద్దరూ కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. పర్యావరణం ఏదైతే హాని జరుగుతుందో, దానివల్ల ఏదైతే నష్టం జరుగుతుందో దానిని అరికట్టడానికి ఈ అలయన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ అలయన్స్లో ఇప్పటి వరకు 116 దేశాలు సైన్ చేసాయి, అంటే మాకు బాగానే ఉంది ఇది అని చెప్పి ఒప్పుకున్నాయి అనమాట. కానీ రాటిఫై చేసిన దేశాలు 116 కాదు, రాదర్ 94. రీసెంట్గా 95th కంట్రీ ఆ లిస్ట్లో జాయిన్ అయింది. ఆ కంట్రీ ఏది అని అడుగుతున్నారు. ఆ కంట్రీ వచ్చేసి చిలీ. చిల్లీ కాదు, చిలీ. కొంతమంది చైల్ అని పిలుస్తుంటారు. వెల్, ఇట్స్ నాట్ చైల్, రాదర్ ఇట్స్ చిలీ. దీని యొక్క రాజధాని శాంటియాగో. ఇది దక్షిణ అమెరికా ఖండం, సౌత్ అమెరికా కాంటినెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉంది. మీరు బ్రెజిల్, అర్జెంటీనా అయితే గమనిస్తారో దాని పక్కన ఉంటుంది అనమాట చిలీ. చిలీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డెజర్ట్ ఈజ్ అటకామా డెజర్ట్. అటకామా డెజర్ట్ ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారి. ఇట్స్ ద వరల్డ్స్ మోస్ట్ డ్రైయెస్ట్ డెజర్ట్ అనమాట అటకామా డెజర్ట్. అక్కడ ఒక 10 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చినా సరే ఏదో మహాద్భుతం జరిగింది అన్నట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. అలానే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ బేసిక్గా మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, న్యూ రెన్యూబుల్స్ ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో దాని ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. అలానే ప్రస్తుతం RK సింగ్ అనే అతను ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నిర్వహించబడుతుంది, లేదా రెగ్యులేట్ చేయబడుతున్న సంగతి మనకు తెలుసు. అండ్ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రీసెంట్గా ఈ ISA యొక్క 6th సమ్మిట్ జరిగింది, లేదు 6th మీటింగ్ జరిగింది అని చెప్పొచ్చు. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అని అంటే అక్టోబర్ 31, 2023న న్యూఢిల్లీలో ఉన్న భారత్ మండపం, G20 సందర్భంగా భారత్ మండపాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి అక్కడ ఎన్నో సమావేశాలు, సదస్సులు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో భారత్ మండపం ఖచ్చితంగా న్యూస్లో ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. అక్కడే 31 అక్టోబర్ 2023న ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించిన 6th మీటింగ్ కూడా జరిగింది. Now let's talk about second question. Which bank partners with IRMA to promote financial inclusion and literacy in India? ఇంతకీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ IRMA అంటే ఏంటి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్. సో గ్రామీణ ప్రాంతాలని ఏ విధంగా రిసోర్సెస్ని వాడచ్చు, ఏ విధంగా వనరులను ఉపయోగించుకోవచ్చు, తద్వారా గ్రామాలు అభివృద్ధి అవుతాయి అనే అంశానికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఇది. ఈ ఇన్స్టిట్యూట్తో యాక్సిస్ బ్యాంక్ టైఅప్ అయింది. ఎందుకోసం టైఅప్ అయింది? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ, అంటే ఆర్థిక అంశాలకి సంబంధించి ఇప్పటికీ మన భారతదేశంలో మరీ ముఖ్యంగా గ్రామాలలో, విలేజెస్లో చాలామందికి అంతగా తెలియదు. బ్యాంక్ అనేది ఎందుకు ఉంది, సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ అంటే ఏంటి, డివిడెండ్స్ అంటే ఏంటి, డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఇలా చాలా అంశాలు తెలియవు అనమాట. సో వాటికి సంబంధించి లిటరసీ పెంచాలి. అలానే వీళ్ళందరినీ కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలి అని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి వన్ ఆఫ్ ద హిస్టారిక్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఇస్ జన్ ధన్ యోజన. ఒకప్పుడు మన భారతదేశంలో చాలామందికి బ్యాంక్ అకౌంట్లో ఉండేవి కాదు. గట్టిగా మాట్లాడితే ఇప్పటికీ కూడా చాలా ఇళ్లల్లో, మరీ ముఖ్యంగా మహిళలకి, పిల్లల్లో కూడా అమ్మాయిలకి బ్యాంక్ అకౌంట్లు ఉండట్లేదు. మీరు ఒకవేళ నిజంగానే ఒక బాధ్యతాయుతమైన పౌరుడైతే, ఇఫ్ యు ఆర్ రియలీ ఫీలింగ్ దట్ యూ ఆర్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్, then make sure you, if you are a male, your wife and your children, if you are a female, you yourself and your children need to make sure that you have a bank account for yourself. మీకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ని పెట్టుకోండి. ఓపెన్ అ బ్యాంక్ అకౌంట్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ బ్యాంక్ విచ్ ఇస్ నియర్ టు యూ.
అండ్ దాని బెనిఫిట్స్ ఎప్పుడు వచ్చినా సరే మీకే వస్తాయి. సో అందుకని ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిటరసీని ప్రమోట్ చేయాలని యాక్సిస్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్లో పార్ట్నర్షిప్ చేసుకుందనమాట. Now let's talk about third question. Sephora ties up with which ventures to transform India's beauty retail segment? సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రిలయన్స్ వాళ్ళదే రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లిమిటెడ్ వెంచర్స్ అని ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు రిలయన్స్ అనగానే చాలామంది కనిసేపు రిలయన్స్ పెట్రోలియము లేదు రిలయన్స్ జియో ఈ రెండు మటుగా గుర్తుకొస్తాయి. వెల్, రిలయన్స్ చాలా వరకు ఇండస్ట్రీస్లో ఉంది. అలా మనం ఒకవేళ బ్యూటీ ఇండస్ట్రీని ఏదైతే లేదు కాస్మెటిక్ ఇండస్ట్రీని దేన్నైతే అంటారో ఆ ఇండస్ట్రీ మనం జాగ్రత్తగా గమనిస్తే రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లిమిటెడ్ అని వెంచర్స్ ఉందన్నమాట. ఆ కంపెనీ ఇప్పుడు సిఫోరా అనే కంపెనీతో టైఅప్ అయింది. సో ఇంతకుముందు సిఫోరా అనే సంస్థ అరవింద్ ఫ్యాషన్స్ అనే కంపెనీతో టైఅప్ అయి ఉండేది. కానీ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళతో టైప్ అవ్వడం వల్ల అరవింద్ ఫ్యాషన్స్ వాళ్ళ ద్వారా ఏదైతే ఇప్పటివరకు కంట్రోల్ చేస్తూ వచ్చారో దగ్గరగా 12 to 13 సిటీస్లో 26 సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా ఇప్పుడు రిలయన్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అండ్ దే బిలీవ్ దట్ రిలయన్స్ వాళ్ళతో టైప్ అవ్వడం వల్ల ఏదైతే రిలయన్స్ అంటే ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, వాళ్ళతో మేము కూడా టైప్ అయితే మా బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది అండ్ వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ మెనీ పీపుల్ అని. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో రాబోయే కాలంలో ఆన్ అండ్ యావరేజ్గా ప్రతి సంవత్సరం కూడా 11% గ్రోత్ ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మీరు అనొచ్చు చాలామంది ఈ మేకప్లు ఏమున్నాయి ఎంతసేపు ఊరికే టైం వేస్ట్ కార్యక్రమాలు అని అనుకుంటారు. కానీ ఈ రోజున మీరు జాగ్రత్తగా గమనిస్తే పర్సనల్ లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు, సెల్ఫ్ ఐడెంటిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. ఈ కాన్సెప్ట్స్ ఈ బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ ఎక్కువైపోయాయి. కాబట్టి మేకప్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇంటీగ్రల్ పార్ట్. మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు, మీకు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు, మీరు అవతల వాళ్ళకి మిమ్మల్ని ఎలా పోర్ట్రే చేయాలనుకుంటున్నారు, ఇట్స్ ఆల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో అందుకే ఒకప్పుడు కాస్మెటిక్ ఇండస్ట్రీ అంటే ఏదో ఒక పండుగ పబ్బం ఒక పర్వదినం రోజు కొంచెం కొద్దో గొప్ప మేకప్లు వేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే టైం పాస్కి కూడా మేకప్లు వేసుకుంటున్నారు. ఆ మేకప్ని తీసేసి మళ్ళీ ఇంకో మేకప్ వేసుకుంటున్నారు. సో దాట్స్ హౌ స్లోలీ ఇట్ ఈస్ బీయింగ్ ఇంటీగ్రల్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్స్ అనమాట. సో దాన్ని కన్సిడర్ చేసుకుని ఇండియాలో కనీసం ఎంత కాదన్నా సరే దగ్గరగా $10 బిలియన్ వాల్యూ చేయగలిగే ఇండస్ట్రీ ఉంది. అది ఇంకా చాలా వరకు అండర్ లిమిటెడ్గానే ఉంది లేదా అండర్ గ్రోత్లోనే ఉంది. దాన్ని గ్రో చేయాలని చెప్పి సెఫోరా రిలయన్స్తో టై అయిపోయింది. Now let's talk about fourth question. Who has been appointed as the new Surveyor General of India? ఆయన పేరు హితేష్ కుమార్ ఎస్ మక్వానా. లేదు మీరు ఎస్ మక్వానా అనేది గుర్తుపెట్టుకోలేకపోతే అట్లీస్ట్ హితేష్ కుమార్ అని గుర్తుపెట్టుకోండి, లేదు హితేష్ మక్వానా అని గుర్తుపెట్టుకోండి. బికాజ్ మక్వానా అనేది ఆయన ఇంటి పేరు, హితేష్ కుమార్ అనేది ఆయన పేరు అనమాట. సో బేసిక్గా దేనికి అపాయింట్ అయ్యారు, ఏ పొజిషన్కి అపాయింట్ అయ్యారు ఆయన? సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా బేసిక్గా ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అందులో ఒక డిపార్ట్మెంట్ అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే. సో బేసిక్గా మీరు ఎప్పుడైనా సరే ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ సర్వేలు చేస్తూ ఉంటారు కదా, ల్యాండ్ సర్వే. సో ఇంజనీరింగ్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ అనమాట ఇది. సో దానికి హెడ్గా హితేష్ కుమార్ ఎస్ మక్వానా గారిని అపాయింట్ చేశారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5. ఫస్ట్ గ్లోబల్ AI సేఫ్టీ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఎట్. మొన్న నవంబర్ 1 అలానే 2వ తారీఖు, మొన్న అంటే ఆబ్వియస్లీ 7, 8 వస్తాయి కానీ బట్ రీసెంట్గా నవంబర్ 1వ తారీఖు నవంబర్ 2వ తారీఖున యూకే బ్రిటన్లోని బకింగ్హామ్షైర్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట. బకింగ్హామ్ ప్యాలెస్ కాదు, బకింగ్హామ్షైర్. ఈ బకింగ్హామ్షైర్ అనే ప్లేస్లో బ్లెచ్లీ పార్క్ అని ఒక ప్లేస్ ఉంది, బ్లెచ్లీ పార్క్. ఈ బ్లెచ్లీ పార్క్ దగ్గర ఈ గ్లోబల్ AI సేఫ్టీ సమ్మిట్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దాన్ని ప్రారంభించింది రిషి సునక్ గారు. రీసెంట్గా మనం ఒక కరెంట్ అఫైర్లో ఒక వర్డ్ డిస్కస్ చేసాం. AI అనేది కాలిన్స్ డిక్షనరీ ద్వారా 2023వ సంవత్సరానికి సంబంధించి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేశారని. దాన్ని ఎక్కడో కాదు, ఈ సమ్మిట్లోనే డిక్లేర్ చేశారు రిషి సునక్ గారు అనమాట. సో AI కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలో ఏ విధంగా అడుగులు వేస్తుందనే సంగతి గురించి అందరికీ తెలుసు. సో ఇక్కడ హిస్టారికల్ థింగ్ ఏంటంటే బ్లెచ్లీ పార్క్ అనే ప్లేస్లో ఈ సమ్మిట్ జరిగింది కాబట్టి ఈ బ్లెచ్లీ పేరు మీద ఒక డిక్లరేషన్ కూడా వచ్చింది, విచ్ ఈస్ బ్లెచ్లీ డిక్లరేషన్. సో ఫ్యూచర్ అంతా టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది కాబట్టి ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ అనేది కూడా వార్తల్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ మొన్న 2023 నవంబర్ 1, 2వ తేదీన తీసుకొచ్చారు. వీటిని 28 కంట్రీస్ సైన్ చేశాయి. USA, UK, ఫ్రాన్స్, చైనా, ఇండియా వీళ్ళందరూ కూడా దీన్ని సైన్ చేశారు. ఇట్స్ అ హిస్టారిక్ థింగ్ అని చెప్పారు. అండ్ దాట్స్ వై వీ నీడ్ టు రిమెంబర్ దాట్. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.